ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హమాలీ వర్కర్స్ ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో సోమవారం పిఠాపురంలో స్థానిక సివిల్ సప్లై గోడౌన్ల వద్ద గొల్లప్రోలు సివిల్ సప్లై హమాలీ మేస్త్రి రమణ అధ్యక్షతన నిరసన ధర్నా జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు తలాటం వీర వెంకటరావు, ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. వీరబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులు పనిచేస్తున్న కాకినాడ జిల్లా 7 పాయింట్లు కొనసాగుతున్నాయని, అందులో గొల్లప్రోలు, దివిలి, ఏఎంఎల్ఎస్ మండల లెవెల్ స్టాక్ పాయింట్స్, రూట్ పాయింట్స్ రవాణా ఛార్జీల మిగులు కొరకు గత వైసీపీ ప్రభుత్వం మార్చిందని, దీనివల్ల గొల్లప్రోలు, దివిలి, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద పనిచేస్తున్న సివిల్ సప్లై హమాలీ కూలీలకు ఉపాధి కరువైందని ఆయన అన్నారు. మా హమాలీ సివిల్ సప్లై కార్మికుల సమస్యలపై ప్రజాప్రతినిధులు స్పందించాలని, మా సమస్యలు పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి సీనియర్ నాయకులు కేశవరపు అప్పలరాజు, రమణ, అర్జున్, రామకృష్ణ, సీను తదితరులు పాల్గొన్నారు. గొల్లప్రోలు మరియు దివిలి ఎంఎల్ఎస్ పాయింట్లను రూట్ ఆప్టిమేషన్ వంకతోటి గత ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. వాళ్ళకి ఆ 2 పాయింట్ల దగ్గర ఉన్న హమాలీసు ఈవేళ ఉపాధి కోల్పోయి ఉన్నారు. మేము గత 3 నెలలుగా మేము పై అధికారులకి తెలియజేయడం జరిగింది. కానీ వారు మీకు న్యాయం చేస్తామంటున్నారు తప్ప ఈ రోజు వరకు కూడా మాకు ఏ విధమైన హామీ ఇవ్వలేదు. కానీ ఈ 2 పాయింట్ల నుంచి హమాలీస్ కూడా రోడ్డు మీద పడి ఉపాధి కోల్పోయిన పరిస్థితుల్లో ఉన్నారు. మేము తూర్పుగోదావరి జిల్లా ఉమ్మడి జిల్లాగా మేము స్ట్రైక్లోకి వెళ్ళడం జరిగింది. దానికి జేసీ గారు పిలిపించి మమ్మల్ని మీరు ఇంకా స్ట్రైక్లోకి వెళ్ళకండి, మేము దీని మీద పై అధికారులతో మాట్లాడతాను, కమిషనర్ గారితో, ఎండీ గారితో, మీకు ఏ విధమైన నష్టం జరగదు, మీరు 27 వరకు నాకు టైం ఇవ్వండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. దాని మీద మేము ఈ 27 వరకు కూడా ఈ విధమైన పోరాటాలు చేస్తూ మళ్ళీ మాకు సరైన హామీ దొరకకపోతే, ఈ కార్మికులకి న్యాయం జరగకపోతే నిరవధిక సమ్మెకి వెళ్ళి ఈ పోరాటాన్ని ఎంతవరకైనా కొనసాగిస్తామని తెలియదు. పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోల్లో మా హమాలీ సివిల్ సప్లై కార్మికులకి అప్పుడే కష్టాలు ప్రారంభం అయిపోయాయి. ఎటువంటి కష్టాలంటే 40 సంవత్సరాలుగా ఈ ఎంఎల్ఎస్ పాయింట్స్ని నమ్ముకునే వారి జీవనోపాధి కొనసాగుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వ విధానాలు ఏం చేశాయంటే, ఈ కాకినాడ జిల్లాలో 7 ప్రధానమైన ఎంఎల్ఎస్ పాయింట్స్ ఉంటే కాకినాడ, పిఠాపురం, తుని, గొల్లప్రోళ్ళు, దివిలి, జగ్గంపేట, వేలంగి ఇలా 7 ప్రాంతాల్లో ఉంటే గొల్లప్రోళ్ళు, దివిలి 2 కలిపి రవాణా ఛార్జీలు మిగులుతాయని చెప్పేసి అక్కడ ఉపాధి కార్మికి దెబ్బ కొట్టే పరిస్థితి తీసుకొచ్చింది. మేమేం అడుగుతున్నాం అంటే, అయ్యా గత ప్రభుత్వ విధానాలన్నీ రద్దు చేయండి, కొత్త ప్రభుత్వ విధానాలకే మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి కోరుతున్నాం. ఆ పాత పద్ధతులన్నీ రద్దు చేసి మా ఎంఎల్ఎస్ పాయింట్స్ని యథావిధిగా కొనసాగించి మా సివిల్ సప్లై హమాలీ కార్మికుల్ని ఆదుకోండి అని చెప్పేసి కోరుతా ఉన్నాం. మా ఉపాధి కరువు అయ్యే పరిస్థితి వస్తూ ఉంది, మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితి వస్తూ ఉంది. దయచేసి ఆ గత ప్రభుత్వ విధానాలు రద్దు చేసి ఈ ప్రభుత్వంలో యథావిధిగా ఎంఎల్ఎస్ పాయింట్స్ని కొనసాగించాలని చెప్పేసి కోరుతున్నాం. పైగా